ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మనము బైబిల్ గ్రంథంలో నుండి ఒక ముఖ్యమైన వాక్య భాగమును, వాక్య భావమును, వాక్య సందేశమును, లేఖన సారమును మనము స్టడీ చేద్దాము, ధ్యానము చేద్దాము, మెడిటేట్ చేద్దాము, క్షీరసాగర మదనము చేద్దాము, మెడిటేట్ చేద్దాము. దేవుని సత్యము బహులోతుగా ఉన్నదని లేఖనము చెబుతూ ఉండగా ఆ బహులోతుగా ఉన్న ధనరాశులను, గనులను, నిధులను మనము వెతుకుదాము. దేవుడు మనకు కృపను, దేవుడు మనకు కనికరమును, బలమును, శక్తిని, అభిషేకమును, దయను, ఆయన యొక్క వెలుగును, సత్యమును మనకు బయలుపరిచి మనను దీవించి ఆశీర్వదించి సృష్టి స్థితి లయకారకుడైన, అజామేధమై ఉన్న, ఆది మధ్యాంతరహితుడైన, అనంతుడైన, సర్వజ్ఞుడైన దేవుడు మనకు తోడై ఉండి నడిపించి ఆయన మనను దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. అల్లరి చేయకుండా కూర్చోవాలి. బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక ముఖ్యమైన వాక్య భాగమును స్టడీ చేద్దాము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచన భాగమును మనము చదువుదాము. గలతీలకు రాసిన పత్రిక 4:8. బైబిల్ ఉన్నవారు కొంచెం బైబిల్ తీసి చూడాలి. 4:8. గలతీ 4:8. లేనివారు వినాలి, జాగ్రత్తగా మనస్సు పెట్టి, మందబుద్ధి కాక, మందులు కాక, చురుకైన మనస్సుతోటి, చురుకైన ఆత్మతోటి వినాలి. దేవుని వాక్యుని వినడానికి ఆయత్తపడి రావాలన్నమాట. భగవంతుడు మనతో మాట్లాడే విషయాన్ని మనము విందాము, ఆలోచన చేద్దాము అనే ఆశతోటి దేవుని సన్నిధికి వస్తే ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరచును. కనుక మనము దేవుని సన్నిధానంలోనికి చురుకైన మనస్సుతోటి వినడానికి ఆయత్తపడదాము. గలతీలకు రాసిన పత్రిక 4:8. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మీరు తిరుగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. చిన్న మాట ప్రార్థన చేద్దాము. దేవుడు మనకు సహాయము చేసి ఈ వాక్య భాగమును మనము మెడిటేట్ చేయడానికి, గ్రహించడానికి అవసరమైన దేవుని సహాయము కొరకు మనము ప్రార్థన చేద్దాము. దేవుడు మనకట్టి కృపను ఇచ్చి ఈ వాక్య భాగములో ఉన్న భావమును, సారమును దేవుడు మనకు అనుగ్రహించున్నట్లు మనము దేవుని సహాయము కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నైనా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. సర్వశక్తిమంతుడా, ఆది మధ్యాంతరహితుడమైన, అనంతుడమైన దేవా, సృష్టి స్థితి లయకారకుడా, అజామేధమై ఉన్న యేసయ్యా నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి. సర్వశక్తుడమైన పరిశుద్ధాత్మదేవా, మా గురువుగా, బోధకుడిగా మీరు దిగివచ్చి తండ్రి చదవబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి నీ వాక్య ఉదక స్నానము చేత నాయన మమ్మలను పరిశుద్ధపరిచి మా హృదయమును, మా మనస్సును, మా ఐడియాలజీని తండ్రి నీ వాక్యాగ్ని చేత కాల్చి పరిశుద్ధపరచమని అయ్యా మీరు దిగివచ్చి మాకు బోధించమని పరిశుద్ధాత్మదేవా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము తండ్రి. దిగిరండి ప్రభువా, మీకు స్తోత్రం. అయ్యా మీరు దిగివచ్చి మాకు ఈ లేఖన భాగములో ఉన్నటువంటి భావమును, సారమును మాకు బోధించి వివరించి నీ వాక్య అగ్ని చేత మమ్మను కాల్చి, మా మనస్సును, మా ఐడియాలజీని కాల్చినైనా మాకు పరిశుద్ధతను, నీతిని, కృపను, దయను దయచేసి దీవించి ఆశీర్వదించమని ఆది మధ్యాంతరహితుడు, అనంతుడైన
సృష్టి స్థితి లయకారకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. చదువబడిన వాక్య భాగము, లేఖన భాగము మనకొక ప్రాముఖ్యమైన విషయమును చెబుతూ ఉన్నది. ఇక్కడ మనము చదివినటువంటి వాక్యము గలతీ 4:8 మనతో మాట్లాడుతున్న విషయం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి, గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారు అని ఈ లేఖన భాగము మనకు తెలియజేస్తూ ఉన్నది అన్నమాట. దేవుడు ఈ లేఖనము ద్వారా మనకొక విషయాన్ని స్పష్టీకరిస్తూ ఉన్నాడు అన్నమాట. సృష్టి స్థితి లయకారకుడైన దేవుడు, ఆది మధ్యాంతరహితుడు, అనంతుడైన దేవుడు ఈ లేఖన భాగము ద్వారా మనకొక ప్రాముఖ్యమైన సందేశమునిస్తూ ఉన్నాడు. మనకు 2 విభాగాలుగా మన జీవితాన్ని విభజిస్తూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ మన జీవితము 2గా చీలిపోయింది, ఎర్ర సముద్రం పాయలుగా చీలినట్లుగా మన జీవితము 2గా విభజింపబడి ఉన్నది అని ఈ లేఖనము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. ఆ కాలమందైతే, ఏ కాలము అది? ఆ కాలమందైతే ఒక కాలమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాలమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. సమయాన్ని గూర్చి, సమయమును గూర్చి, కాలమును గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ కాలము అది అంటే ఒక ప్రత్యేకమైన కాలము. అది మన పాప జీవితపు కాలము అన్నమాట. పాప జీవితము, గత జీవితము, గడచిన జీవితము, గడచిన కాలము. ఎప్పటి నుంచి గడచిన కాలము? రక్షణ పొందక పూర్వము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చెబుతూ ఉన్నది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇదిగో ఆ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్న జీవితాన్ని గురించి, ఆ కాలమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఆ కాలమందైతే, ఏ కాలం అది? అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండిన కాలము అన్నమాట. ఆ టైం పీరియడ్ అది. అంటే మనము రక్షణ పొందక పూర్వము జీవితము ఇలా ఉన్నది అన్నమాట. ఆ కాలమందైతే మీరు దేవునిని ఎరుగని వారే. అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు మీకు ఆ కాలంలో, అందుకే చచ్చిపోయారు మీరు. అపరాధముల చేత పాపముల చేత ఎందుకు చచ్చిపోయారు అంటే, ఆ కాలమందు మీకు దేవుడు తెలియదు కనుక మీరు చచ్చిపోయారు అన్నమాట. దేవునితో మీకు బంధము లేదు, దేవునితో మీకు లింక్ లేదు, కనెక్షన్ లేదు, దేవునికి మీకు సంబంధమే లేదు కనుక మీరు చచ్చిపోయి ఉన్నారు. ఆత్మీయంగా చచ్చిపోయారు మీరు. ఆత్మీయంగా చచ్చిపోయిన కాలము నువ్వు ఒకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఆ కాలమందైతే మీరు దేవునిని ఎరుగని వారు. గత జీవితాన్ని ప్రస్తుత జీవితాన్ని దేవుడు పోలుస్తూ ఉన్నాడు అన్నమాట. మనము కూడా గత జీవితాన్ని ప్రస్తుత జీవితాన్ని మనం పోల్చుకుంటూ ఈ నూతన సంవత్సర ఆరంభములో మనము గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మెరుగైన ఆత్మీయ జీవితాన్ని సాధించేటట్లుగా ఒక మెరుగైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనం వెళ్ళడానికి ఆయత్తపడాలి అన్నమాట. తీర్మానము చేయాలి, మనం దేవునితో మనము మాట్లాడాలి అన్నమాట. మనము గత సంవత్సరము రక్షణ లేని వారము కాదు మనము, కానీ గత సంవత్సరము ఈ సంవత్సరం కంటే తక్కువ ఆత్మీయ స్థితిలో నుండి మనము ఇప్పుడు ఎక్కువ ఆత్మీయ స్థితిలోనికి వచ్చాము అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక.
గత సంవత్సరము మనము ఆత్మీయంగా ఇంకా మనము పరిపూర్ణతలోనికి రాలేదు అన్నమాట. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాము, విజ్ఞాపన చేశాము, దేవుని సన్నిధానములో మనము ప్రార్థనలు స్తుతులు చెల్లించాము. దేవుడు మనలను కనికరించాడు. ఈ క్రొత్త సంవత్సరములో మనము ఇంకా ఆత్మీయంగా ఎదగాలి అన్నమాట. మన పాత జీవితము కంటే ఇప్పటి జీవితం ఇంకా మెరుగైనదిగా ఉండేటట్లు మనం భక్తి సాధన చేయాలి అన్నమాట. అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, మీరు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడన్నమాట. మనము రూపాంతరము పొందాలి. ఎలా రూపాంతరము పొందాలి అంటే మనస్సు మారుట వలన, నూతన మనస్సు మనకు రావడం వలన, క్రొత్త స్వభావము మనకు రావడం వలన మనము మనస్సు మారి నూతనమవుతూ దేవుని సన్నిధిలో మనము నూతన పరచబడుతూ దినదినము యేసయ్యకు మనం దగ్గరగా అవుతూ ఉండాలి అన్నమాట. యేసు ప్రభు వారికి మరింత దగ్గర అవ్వాలి అంటే మనము మనస్సు మారి నూతనమవ్వాలి అన్నమాట. గత దినము కంటే ఈ దినము మనము ఆత్మీయంగా బాగుండాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం ఆత్మీయంగా బాగుండాలి. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత అనే కొండను, ఎక్కలేని ఎత్తైన కొండ, పరిశుద్ధ కొండను నన్ను ఎక్కించుము అన్నాడు అన్నమాట భక్తుడు. ఆ పరిశుద్ధ కొండను మనము ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోవాలి అన్నమాట. సీనాయి పర్వత కొండ మీదకి, శిఖరం మీదకి మనం ఎక్కాలి అనంటే మనము మనస్సు మారి నూతనమవుతూ పోవాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మనము మనస్సు మారి నూతనం అవ్వడం వలన మనము రూపాంతరం పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మనకు కలగాలి అన్నమాట. నూతన సంవత్సర శుభాలు, నూతన సంవత్సర దీవెనలు, ఆశీర్వాదము 2026 సంవత్సరం అంతా కూడా మనకు దీవెన, ఆశీర్వాదము, ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయ క్షేమాభివృద్ధి, మరింత మెరుగైన ఆత్మీయ జీవితమును మనం పొందుకోవడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అన్నమాట. అలాంటి కృప. కూర్చోండి, కూర్చోండి, ప్రార్థనలో కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. కనుక ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవా, మాకు గత జీవితంలో ఉన్న లోటును మేము తీర్చుకొని మరింత ఆత్మీయంగా ముందుకు నడవడానికి, ఎదగడానికి మాకు దీవెన, ఆశీర్వాదము, అభిషేకమును ఇవ్వండి అని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన.